సరే మీరు గమనించే ఉంటారు, మీరు మీ యొక్క క్వైట్ టైంలో మీరు వాక్యాన్ని మీరు ధ్యానిస్తున్నప్పుడు అరే ఇప్పుడు నేను తలంచలేదే ఈ పర్స్పెక్టివ్లో, ఈ విధంగా నేను ఎప్పుడు ఆలోచించలేదే. మరి మీకు తెలిసే ఉంటుంది ఒక అంటే ఐ డోంట్ వాంట్ టు సే హిస్ నేమ్, బట్ పాస్టర్ రంజిత్ ఓఫిర్ హీ స్టడీడ్ 128 times, 128 సార్లు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆయన చదివాడు. అయితే ఇప్పుడు నేను ఏంటి చెప్పాలనుకుంటున్నానంటే 128 సంవత్సరాలు ఆయన చదివాడు కదా, 128 సార్లు చదివాడు కదా, మొత్తం వచ్చేసి ఉంటుంది అంటారు ఆయనకి. ఎన్ని సార్లు చదివినా కూడా, చదివిన వాక్యమే చదివినా కూడా కొత్త అర్థం వస్తూ ఉంటుంది, కొత్త పర్స్పెక్టివ్లో దేవుడు మీకు తలపిస్తూ ఉంటాడు. అందుకని కీర్తనకారుడు వాక్యం గురించి ఏమని చెప్తున్నాడంటే అది ఎట్లాంటి మధుర అంటే, ఇప్పుడు మనం ఎప్పుడైనా తేనె యాక్చువల్గా ఒరిజినల్ ఆ తేనె పుట్ట లో నుంచి తేనె ఎప్పుడైనా తిన్నారా మీరు? తినే ఉంటారు పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు మన హెచ్ఈబీలో వైల్డ్ హనీ అని అట్లాంటివి దొరుకుతూ ఉంటాయి. సో కొన్ని చోట్ల లోకల్ అని స్టాంప్ చేసి ఉంటుంది. లోకల్ హనీ తినటం వలన ఏమవుతుంది తెలుసా, ఇట్ హ్యాస్ సమ్ యాడెడ్ అడ్వాంటేజ్. మనం అలర్జీస్ ఉన్నాయనుకో, అలర్జీస్ ఉన్నవాళ్ళు లోకల్ హనీ తింటే దే డెవలప్ ఇమ్యూనిటీ. బికాస్ ఆ హనీ బీసే కదా ఆ పువ్వులో నుంచి ఈ పువ్వులో నుంచి ఆ మకరందాన్ని తీసుకొచ్చి హనీ బీస్ ఏం చేస్తే తేనె పొట్టులో స్టోర్ చేసుకుంటాయి. అసలు యాక్చువల్గా అవి మనుషుల కోసం అవి చేస్తే కాదు, మనం అట్లా దొంగిలిస్తూ ఉంటాం. మనుషుల కోసం అవి సేవ్ చేయవు అవి. సో అట్లాగా మనకి ఆల్రెడీ రిఫైన్డ్ హనీస్ మనము బ్రెడ్ మీద వాటి మీద వేసుకొని హనీ మనం తింటూ ఉంటాం. కానీ యాక్చువల్ ఆ తేనె పుట్టలో నుంచి దాంతోపాటు తింటున్నప్పుడు నువ్వు చప్పరిచ్చే కొద్ది వస్తూనే ఉంటుంది రుచి. సో అంటే అట్లాగా దేవుని యొక్క వాక్యము అందుకనే తేనెతో పోల్చబడింది. అది మామూలు తేనె కూడా కాదు, జుంటి తేనె వల్లే ఉంటుంది. సో మీరు అందులో నుంచి సత్యాల్ని మర్మాల్ని మీరు గ్రహిస్తున్న కొలది కూడా ఇంకా ఊరుతూ ఉంటుంది అనమాట. ఇదేంటారు బాబు ఇంత ఊరుతుంది, ఇది ఎప్పుడు ఎండిపోదా అని. మీరు ఎప్పుడైనా న్యూస్లో విండే ఉంటారు, యూరప్లో ఒక ప్లేస్లో ఒక వాటర్ ఫౌంటైన్ ఇట్ ఈస్ ఆన్ ఫర్ 365 days, 24/7 and 365 days. అయితే యూరోప్లో అయితే న్యూస్లో అంటే దాని గురించి న్యూస్లో ఎందుకు చెప్తున్నాడు అంటే అది ఒకసారి 3 days వాటర్ లేక ఆగిపోయిందంట. అది పెద్ద న్యూస్. ఎందుకని ఇన్ని ఇయర్స్లో ఈ వాటర్ ఫౌంటైన్ ఇట్లాగా ఆగిపోవడం, అందులోంచి వాటర్ రాకుండా ఫౌంటైన్ ఎండిపోయినట్టుగా అయిపోవడం అనేది ఫస్ట్ టైం మేము చూస్తున్నాము. అంటే అలాంటి ఫౌంటైన్స్ అయినా ఎండిపోతాయి, కానీ మన దేవుని యొక్క వాక్యము అది జీవ జలం ఇచ్చేది. మరి జీవ జలపు ఊట అనేది ఏంటంటే అది ఇప్పటి నుంచి అట్లా ఊరుతానే ఉంటుంది అనమాట. సో అట్లాగా మరి ఈ తేనె అండ్ జుంటి తేనెతో వాక్యాన్ని పోల్చడం మనం చూస్తున్నాం. సో ఇప్పుడు మనం 2 వచనాన్ని మనము యాక్చువల్గా ధ్యానిస్తున్నాము. నిన్న లాస్ట్ సండే నేను ఏం చేస్తానంటే ఆ వాక్యంతో ఎండ్ చేసేసాను, బట్ ఐ డెంట్ షేర్ మై థాట్స్ ఫ్రమ్ దోస్ 2 verses. So today we'll discuss a few things from those verses. So 22, 23 మనము చూస్తుంటే ఏముంది, and it has often cast him into fire and into water to destroy him, but if you can do anything, have compassion on us and help us. And Jesus said to him, if you can, all things are possible for one who believes. ఏమైనాను నీ వలన అయితే అని అన్నప్పుడు ప్రభువు యేసుక్రీస్తు వాడిన మాట ఏంటంటే నమ్ముట నీ వలన అయితే నమ్ము వారికి సమస్తము
సాధ్యమే అని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా పలికిన మాటలు. కొన్ని బైబిల్స్ రెడ్ లెటర్స్ లో ఉంటాయి. ఐ లైక్ దట్ ట్రాన్స్లేషన్. ఫర్ సమ్ రీజన్ దిస్ ఈస్ అ డిఫరెంట్ ట్రాన్స్లేషన్, బట్ రెడ్ లెటర్స్ ఉండటం వల్ల మనకి ఏం తెలుస్తుంది అంటే, మనము లైబ్రరీకి వెళ్ళాల్సిన అవసరంలా, వికీపీడియాలో గూగుల్ చేయాల్సిన అవసరం లేదు. రెడ్ లెటర్స్ ఉన్నాయంటే ఓ వావ్, జీసస్ క్రైస్ట్ స్పోక్ దీస్ వర్డ్స్ అంటే, ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట విలువైంది. ఎందుకు అంటే గాడ్ ఈస్ ద ఆథర్ అండ్ ఫినిషర్. సో ఎవరో పడితే ఏదో రాసేసినవి కాదు కదా. సో గాడ్ ఈస్ ద ఆథర్ అండ్ ద ఫినిషర్, and all those 66 books were inspired by the Holy Spirit. ఇప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించి ఆ యొక్క ప్రవక్తలను, శిష్యులను ప్రేరేపించారో వాళ్ళు రాసిన విషయాలు కాబట్టి ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈస్ అ బ్లెస్సింగ్ అండ్ ఇంపార్టెంట్. బట్ కొన్ని మాటలు ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా పలికాడంటే దెన్ ఇట్ గివ్స్ మోర్ weight and then the value. Wow, దేవుడు స్వయంగా పలికాడు, లెట్ మీ సీ వాట్ జీసస్ క్రైస్ట్ స్పోక్ అని మనం ఇంకా మోర్ కీన్ అబ్జర్వేషన్ మనం చేస్తాం. సో ఈ యొక్క వచనంలో ప్రత్యేకించి I think you have your Bibles open. Please turn your Bibles to Mark 9th chapter, 23rd verse ని మనం ధ్యానం చేద్దాం. So Mark 9th chapter. So I would encourage everyone to have a physical Bible if you can. That will be a blessing to you. So మరి యొక్క సమయంలో మార్క్ సువార్త 9వ అధ్యాయము 23వ వచనంలో విషయాన్ని మనం గమనించినట్లయితే, so Jesus words do not mean that we can automatically obtain anything we want. అంటే ఇప్పుడు మనకి ఏదో కావాలి, మనకు అవసరం ఉంటుంది, ఆ అవసరాన్ని బట్టి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అన్నీని. మరి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తే కొన్ని వీసా ఇష్యూస్ ఎందుకు, కొన్ని జాబ్ ఇష్యూస్ ఎందుకు, కొన్ని సోషల్ సెక్యూరిటీ ఇష్యూస్ ఎందుకు, హెల్త్ ఇష్యూస్ ఎందుకు? సో ఒకవేళ నేను కొలనాస్కోపీకి వెళ్ళే ముందు నేను ప్రేయర్ చేసుకున్నాను, నేను నా కుటుంబ సంఘం అందరూ ప్రార్థన చేశారు నార్మల్ రిజల్ట్స్ రావాలని. బట్ నార్మల్ రిజల్ట్ రాలేదు. బట్ అట్లా అని నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోవచ్చు, రైట్? ఒకవేళ నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోతే నా ప్రాబ్లం తగ్గదు. బట్ ఐ నీడ్ టు హ్యావ్ మోర్ ఫెయిత్. ఇంకా ఐ హ్యావ్ టు డ్రా క్లోజర్ టు గాడ్. అమ్మో, దేవుడు ఏమో నన్ను ఏదో టెస్ట్ చేస్తున్నాడు. కెన్ ఐ పాస్ ఇన్ దిస్ టెస్ట్? సో మేబీ దేవుడు హీ వాంట్స్ టు సీ మై ఫెయిత్. కెన్ ఐ షో మై ఫెయిత్? సో మరి అబ్రహాంని దేవుడు విశ్వాస పరీక్ష పెట్టినప్పుడు ఆయన నెగ్గాడా లేదా? నెగ్గకపోతే విశ్వాసాలకు తండ్రి అయి ఉండేవాడా? ఇప్పుడు మనం చదువుకునే వాళ్ళమా? సో ఆయన ఆ విశ్వాసాన్ని ఎప్పుడైతే చూపించాడో దెన్ ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. రేపు పొద్దున అంతా నా కీమోథెరపీ అన్నీ అయిపోయిన తర్వాత ఎస్ యు ఆర్ కంప్లీట్లీ హీల్డ్ అంటే నేను సంతోషంగా సాక్ష్యాన్ని పంచుకోగలనా లేదా? ఏదో అయిందిలేండి, నా కీమోథెరపీ కూడా అయిపోయింది, ఇప్పుడు నాకు ఏమేమైందండి నీరసంగా చెప్తాను నేను, మొత్తం అంతా అయిపోయిందండి. ఇంకెవరైనా సరే ఒకవేళ దాంతో వరి అవుతే మీరేం బాధపడవలసిన లేదు. I went through that and I can boldly confess my faith and share my testimony. సో మరి అందుకనే మరి ఇక్కడ 23వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు స్వయంగా అంటున్నాడు కదా, నమ్ముట నీ వల్లైతే నమ్ము అని సమస్తము సాధ్యమే అని. సో అట్లా అని జీసస్ వర్డ్స్ డు నాట్ మీన్ దట్ వీ కెన్ ఆటోమేటికలీ అబ్టైన్ ఎనీథింగ్ వీ వాంట్ ఇఫ్ వీ థింక్ పాజిటివ్లీ. మనము పాజిటివ్ థింకింగ్ ఉన్నంత మాత్రాన మనకి అన్ని అయిపోవు. ఫనీ థింగ్ ఏంటంటే, నేను అందరికీ ఎప్పుడైనా కౌన్సిలింగ్ అని ఏదైనా చేస్తే బీ పాజిటివ్ అంటాను. బట్ వాట్ ఈస్ ద ఫనీ థింగ్ అంటే మై బ్లడ్ గ్రూప్ ఈస్ బీ నెగిటివ్. సార్ మీ బ్లడ్ గ్రూప్ ఏమో బీ నెగిటివ్, మీరు అందరికీ బీ పాజిటివ్ అంటారు. దట్స్ డిఫరెంట్. బ్లడ్ గ్రూప్ ఈస్ డిఫరెంట్, కౌన్సిలింగ్ ఈస్ డిఫరెంట్. కానీ బట్ అట్లాగే మనము ఒక్కొక్కరికి be positive brother, don't worry, everything will be all right and చెప్పినంత మాత్రాన ఆటోమేటిక్గా మనం we cannot obtain things like that. So అందుకనే so Jesus meant that anything is possible when if we believe. I repeat, Jesus meant that anything is possible if we
బిలీవ్. అందుకనే ఇక్కడ 23వ వచనంలో ఉంది, ఇఫ్ యూ కెన్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ వన్ హూ బిలీవ్స్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి బ్రదర్ రాజు ఒకసారి అన్నాడు, అంటే అదే ఎయిల్మెంట్ అనే కాదు, ఒకవేళ మీకు వచ్చిన డిఫికల్టీ లాగా ఇఫ్ ఐ ఫేస్ ఆర్ ఎక్స్పీరియన్స్ ఎనీ డిఫికల్టీ, కెన్ ఐ విత్స్టాండ్, కెన్ ఐ బీ బోల్డ్ లైక్ యూ, కెన్ ఐ బీ స్ట్రాంగ్. నేను ఒకవేళ అట్లాంటిది ఏదైనా వస్తే నేను తట్టుకోగలనా? రాజానికి ఎవరైనా సరే అదే కదా, మనందరికీ అదే కదా. ఒకవేళ నేను అలాంటిది ఫేస్ చేయాల్సి వస్తే నేను తట్టుకోగలనా? మనము ఎవరినైనా సరే మనము దీవించాలని అనుకుంటాం కదా, మనం ఎవరిని శపించాలని అనుకోం. సో కాబట్టి ఐ ప్రే దట్ యు ఆల్ షుడ్ బి హెల్దీ. సో ఐ ప్రే దట్ నన్ ఆఫ్ యూ షుడ్ ఎక్స్పీరియన్స్ ఎనీ హెల్త్ ఇష్యూస్. ఆల్రైట్, ఆమేన్, ఆమేన్. సో కాబట్టి మీకు ఎటువంటి నలత వచ్చినా బ్రదర్ నా గురించి ప్రే చేయండి అని చెప్పండి. నేను ఉపవాసం ఉండైనా కన్నీటి ప్రార్థనతోనైనా మీ గురించి నేను ప్రార్థన చేస్తాను. మా అన్నయ్య ఒక మాట అంటాడు నా గురించి, నరి అంటే ఇప్పుడు మేము ముగ్గురు అన్నదం, రమేష్, సురేష్ అండ్ నరేష్. మా ఫాదర్కి ఎప్పుడైనా కోపం వచ్చినప్పుడు తెలాలంటే రమిక, సురిక, నరిక అని అమ్మ ఇదేదో తేడా కొడుతుండ్రు, థింగ్స్ విల్ నాట్ బి స్మూత్. అక్కడికి వెళ్తే మనకి వీపు విమానం మోత మోగుద్దులాగింది అని భయపడేవాళ్ళం. బట్ మా అన్నయ్య అంటున్న మాట ఏంటి అంటే, నరి నువ్వు చేయరా, నీ ప్రార్థన దేవుడు వింటాడు. నా ప్రార్థన అందరి ప్రార్థనలు దేవుడు వింటాడు, బట్ మన విశ్వాసం కావాలి. ఆయన ఇప్పుడు నా విశ్వాసం గురించి మా అన్నయ్యకి ఆయన ఎందుకు ప్రార్థనకి జవాబుదారీ చేస్తాడు? మా అన్నయ్యకి ఏదైనా ఉంటే ఆయనకి విశ్వాసం ఉండాలి. సో కాబట్టి దేవుడు ఎవరికి నీడ్ ఉందో వాళ్ళకి ఎంతో విశ్వాసం విషయంలో ఒక మాట ఉంటుంది. ఏంటి అంటే, రెండు మాటలు చిన్న అక్షరంలో తేడా కొడతా ఉంటాయి. ఏం తెలుసా? విశ్వాసం విషయంలో ఏముందంటే విశ్వాస పరిమాణం. పరిమాణం అంటే ఏంటి? మెజర్, కొలత, మెజర్ ఆఫ్ ఫెయిత్. మీ యొక్క విశ్వాస పరిమాణం చొప్పున అని ఉందా లేదా బైబిల్లో? అంటే ఏంటి? మనకి ఒకవేళ 10% ఫెయిత్ ఉంటే అంతే పొందుకోగలుగుతాం. 90% ఫెయిత్ ఉంటే, 100% ఉంటే ఇంక తిరిగేలేదు ఇంకా. అంటే మన యొక్క విశ్వాస పరిమాణం చొప్పున మనం కార్యాలు మనం చూడగలుగుతాం. మరి వారి నామం అంటే ఏమండి? పరిణామం అంటే కాన్సిక్వెన్స్. యా. సో ఇప్పుడు పరిమాణం, ఇప్పుడు ఇది ఒక చెట్టు కొమ్మ, ఇది కాండం. సో ఈ చెట్టు కొమ్మ నేను ఇక్కడ నరకాలి అన్నప్పుడు నేను ఇక్కడ కూర్చోవాలా, ఇక్కడ కూర్చోవాలా, ఇటువైపు కూర్చోవాలా? ఒకవేళ ఏదైతేనే సేమ్ బ్రాంచే కదా, సో ఏదైతేనే సేమ్ బ్రాంచే కదా అని చెప్పి నేను ఒకవేళ ఇక్కడ కూర్చోవలసిన ఇక్కడ కూర్చొని నేను ఇటు నరికేసుకున్నాను అనుకో, అది ఊరికే ఇంతే హైట్ ఉంటే పర్వాలేదు. ఒకసారి ఒక వాట్సాప్ వీడియో పెట్టారు, ఆ చెట్టుకి అన్ని కాయలు ఉన్నాయి. అసలు ఆయన ఇలా 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 పెట్టి కొబ్బరికాయలు తీస్తా ఉండి కింద తీయటప్పటికి అది ఊరికి మోకాల హైట్ ఉంది. అది తీయటం జూమ్ చేసి గుట్టి ఆ కాయలు ఆ స్టెమ్మే చూపెడుతున్నాడు. అసలు ఎంత హైట్ లో ఉందని చూపెట్టట్ల వీడియో. ఆయన అంత కష్టపడి అది చేసి ఇది చేసేసి తప్ప దిగాడు. ఇంకా ఎంత తొందరగా దిగిపోయాడు అంత హైట్ నుంచి అంటే అది చూడడానికి భూమికి మోకాలంత ఎత్తుంది ఆ ట్రీ. కొన్ని జాంబాయ్ ఏదో అంటారు కదా, జాంబాయ్ అంటే పొట్టిగా ఉంటుంది కానీ కాయలు ఫుల్. సో కొన్ని బాగా ఎదగాల్సిన అవసరం లేదు. సో అట్లా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చోవలసిన ఇటు నడిపిస్తున్నప్పుడు ఒక పెద్ద ఆయన వస్తున్నాడు, బాబు నువ్వు ఇప్పుడు ఇది కదా కట్ చేయాల్సింది, నువ్వు ఇటు కాదు కూర్చోవాల్సింది,
నువ్వు అక్కడ కూర్చోవాలి, నేను ఇక్కడే కూర్చుంటాను అన్నాను అనుకో. అంటే ఏమవుద్ది అంటే అక్కడ ఇటు కూర్చోవస్తుంది, ఇటు కూర్చుంటే దానివల్ల ఐ హ్యావ్ టు ఫేస్ దట్ కాన్సిక్వెన్స్. దట్ ఈస్ పరిమాణం. అవును సారీ, చిన్న అక్షరంలో నేనే చెప్తున్నా, నేనే మిస్ అయిపోతున్నాను. సో అది కాబట్టి I think I'll hold it. Maybe I'll just, that's it, I'll hold it. So మరి విశ్వాసం విషయంలో మనకు కావాల్సింది పరిమాణం, మెజర్ ఆఫ్ ఫెయిత్. సో ఇఫ్ యూ హ్యావ్ 100% ఫెయిత్, అందుకనే మనము చిన్న సింపుల్ థింగ్స్, బ్యాక్ యార్డ్లో ఒక చిన్న ట్రీ ప్లాంట్ చేయాలంటే మనం ఏం చేస్తాము, ముందు డ్రై గ్రౌండ్ చూసుకుని చిన్న గొయ్యి తవ్వి ఆ మొక్కని పాతి దెన్ మనము నీళ్ళు వేసి దాన్ని చేస్తాం. బట్ ఒకవేళ మరి ఆల్రెడీ వాటర్ ఉన్న చోట నేను గొయ్యి తవ్వుతాను, నేను మొక్కను నాటుతానంటే అవుద్దా? అవదు కదా. అంటే దట్స్ అగేన్స్ట్ న్యాచురల్ ఫినామినా. నీకు గొయ్యి తవ్వాలంటే అక్కడ వాటర్ ఉంటే నువ్వు తవ్వే కొద్ది వాటర్ అందులో వెళ్ళిపోతా ఉంటుంది. సో అంటే చిన్న పడులు ఉంటేనే అక్కడ నువ్వు మొక్కలు నాటకపోతే, దేవుని మాట ఏమని చెప్తుందంటే, విశ్వాసంతో సందేహం లేకుండా ప్రార్థించినప్పుడు ఈ కంబలి వృక్షం వేలతో సహా పెకలింపబడి సముద్రంలో నాటబడును కాక. అంత పెద్ద సముద్రంలో వృక్షం ఎలా నాటబడుతుంది? అది మన కామన్ సెన్స్ కి పనిచేయక జరిగే పని కదా అంటాం. కానీ అది న్యాచురల్ ఫినామినాకి ఎగెనిస్టే. కానీ దేవునికి అసాధ్యం కాదు, మనుషులకి అసాధ్యం. Not for the creator. For a common man it is impossible, but creator it's not impossible. అందుకే nothing is impossible. యెహోవా వలన నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా. అంటే ఆయన ఎంత కాన్ఫిడెన్స్ లేకపోతే మనము ఏదైనా సరే ఇప్పుడు మ్యాథ్స్ టెస్ట్ కొంచెం బాగా టఫ్గా ఉంటుందంట, ఈసారి పబ్లిక్ ఎగ్జామ్ చాలా డిఫికల్ట్గా ఉంటుందంటే మ్యాథ్లో జమ్మన్నవాడు ఏమైనా జంకుతాడా? అది ఎంత డిఫికల్ట్ అని ఉన్నాయి. ఐ నో హౌ టు హ్యాండిల్ ఇట్ అంటారు. సో అంటే ఎప్పుడైతే యూ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, దెన్ దట్ థింగ్స్ విల్ బి డిఫరెంట్. సో బట్ దేవుడు ఆయన హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ హెవెన్ అండ్ ఎర్త్. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు హిమ్. సో అందుకనే బట్ యాక్చువల్గా పీపుల్ నాకు సమ్ టైమ్స్ ఎథియిస్ట్లను చూస్తే కోపం కాదు, జాలేస్తుంది నాకు. ఎందుకంటే ఏంటి దేవుడు దేవుడు లేని అంటాం వల్ల అసలు నువ్వెలా బతుకున్నావురా? దేవుడు లేడు అంటావు. నువ్వు నీ శ్వాసలు ఒకసారి సడన్ గా ఆగిపోతే ఏమవుద్ది? అప్పుడు దేవుడు గుర్తొస్తాడు డెఫినెట్గా. సో కాబట్టి ఆది కాండంలో ఒక మాట ఉంటుంది, ఏమని? దేవుడు లేడు అన్న వాళ్ళు ఒకసారి బయటకు వెళ్ళి ఆకాశ నక్షత్రాలను చూడండి, సూర్య చంద్ర నక్షత్రాలని, ఆయన సృష్టించిన సృష్టిని. సో అందుకనే మనము సో దేవునికి అది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. సో Jesus meant that anything is possible if we believe, because nothing is too difficult for God. So nothing is too difficult for God. We cannot have everything we pray for as if by magic. అంటే మంత్రాలకి చింతకాయలు రావు అంటారు. సో అక్కడ చింతకాయ చెట్టు ఫుల్గా ఉంది, పడిపోవాలని నువ్వు టప్పనా అంటే పడిపోతాయండి ఆటోమేటిక్గా. అందుకని అంటారు మంత్రాలకి చింతకాయలు రావని. సో కాబట్టి వీ కెనాట్ హ్యావ్ ఎవ్రీథింగ్ వి ప్రే ఫర్ యాజ్ ఇఫ్ బై మ్యాజిక్, బట్ విత్ ఫెయిత్ వీ కెన్ హ్యావ్ ఎవ్రీథింగ్ వీ నీడ్ టు సర్వ్ హిమ్. సో ఇక్కడ ఈ మాటలో మనం రెండు వచనాలు చదివాము. But I got attracted with father's response, with honesty. అంటే ఫాదర్స్ రెస్పాన్స్లో ఏం ఆనెస్టీ ఉంది అని మీరు అనుకుంటున్నారా? సో అది చదువుతున్నప్పుడు నేను ఎందుకు అట్రాక్ట్ అయ్యానంటే, అక్కడ ఏమనుంది అంటే, తను నీకు విశ్వాసము
నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అంటే 24వ వచనం, యాక్చువల్గా మనం ఇంకా అంతవరకు వెళ్ళలేదు. 24వ వచనంలో చూస్తే నేను నమ్ముతున్నాను దేవా, బట్ నాకు అపనమ్మకం లేకుండా సహాయం చేయి అంటే, ప్రాక్టికల్లీ స్పీకింగ్ మనము ఎదుటి వ్యక్తితో ఎస్ ఐ హ్యావ్ 100% ఫెయిత్ సార్ అనేసి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు డిప్రెస్ అయిపోతే దట్స్ నాట్ 100% ఫెయిత్. సో కాబట్టి అక్కడ తన ఆనెస్ట్ రెస్పాన్స్ ఏంటి అంటే, నేను నమ్ముతున్నాను దేవా, కాకపోతే మనుషుల్ని కదా, నాకు సడన్గా మధ్యలో ఈ సందేహాలు వస్తాయి, నా అపనమ్మకాలు వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. అది మాత్రం నువ్వు తీసేసావనుకో దాన్ని కంప్లీట్గా నేను నమ్మగలను. సో మరి చదువుదామా 24వ వచనం. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. థ్యాంక్ యూ రాజేష్ గారు. సో 24th లో, immediately the father of the child cried out and said, I believe. And ఏ విషయంలో ఆయనకి హెల్ప్ కావాలంట? ఎస్, హెల్ప్ మై అన్బిలీఫ్ అని అక్కడ రాస్తుంది. అంటే నమ్ముతున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని ఆయన అడుగుతున్నాడు. సో ఆనెస్ట్ అంటే ఇక్కడ దీన్ని బట్టి నేనేం నేర్చుకున్నానంటే, ఏదైనా ఒకటి డిలే అవుతా ఉంటే, డిలే ఇస్ నాట్ ఏ డినయల్. ఇట్ మే టేక్ a week or month or a year or a decade, but delay is not a denial. అప్పుడు మనం ఏం ప్రార్థన చేయాలంటే, డిలే అవుతుంది కదా, మన విశ్వాసం సన్నగిల్లకుండా ఉండాలంటే మనం ఏం ప్రార్థన చేయాలి? ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. Pratik, when he was 3 years old, he was diagnosed with type 1 diabetes. Though Jyoti and myself, we come from medical background, we have a medical education. నేను ఆ టైంలో నేను ఏమనుకున్నానంటే, ఇప్పుడు బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంది, ఇన్సులిన్ ఇస్తారు, తగ్గిపోద్ది, ఇంటికి వెళ్ళిపోతాం. దట్ వాజ్ మై ఇంప్రెషన్. అండ్ యాజ్ ఎ నాయివ్, యాజ్ ఎ లే పర్సన్, దట్ ఈస్ వాట్ ఐ వాజ్ థింకింగ్ ఇన్ మై మైండ్. ఇప్పుడు ఇన్సులిన్ ఇస్తే తగ్గిపోద్ది, తర్వాత ఇంకా మళ్ళా హీ డజంట్ నీడ్ ఇన్సులిన్. బట్ when pediatric endocrinologist came, and then when she spoke with both me and Jyoti, so she said that he has to be on insulin for the rest of the life. What? For his rest of the life. అన్నప్పుడు 3 months పట్టింది మాకు రికవర్ అవ్వడానికి. అంటే ఇప్పుడైనా మేము రికవర్ అయిపోయామా కంప్లీట్గా అంటే, నో, యూ ఆల్ నో దట్ యూ ఆల్ ప్రే. He has Dexcom, that's a CGM, it's a continuous glucose monitor, shows how much blood sugar he has. Common lay person వాడేది బ్లడ్ షుగర్ అంటాము, బట్ మెడికల్ టర్మ్స్ లో ఇట్స్ BG, బ్లడ్ గ్లూకోజ్. బ్లడ్ లో షుగర్ ఉండదు, మనం తినే షుగర్ వల్ల గ్లూకోజ్ పెరుగుతుంది. సో ఇట్స్ BG, బ్లడ్ గ్లూకోజ్. సో బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువ ఉంటే మనము వెంటనే ఒకటి అది ఓన్లీ చూపిస్తుంది. Then other thing, he has Dexcom, that's a pump. With that pump we give insulin. So అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, 2012లో when he was diagnosed with that, మొదట నేనేమనుకున్నాను, మహా అయితే వారం అనుకున్నాను. మరి 2012 నుంచి ఇప్పటికి ఎన్ని ఇయర్స్ అయింది? 2012 నుంచి 2020 అంటే 9 years. అంటే ఎవ్రీ ఇయర్ ఏదో ఒక కోసాన మనకి వస్తూ ఉంటుంది కదా, తెలియకుండానే సందేహము, అపనమ్మకం. దేవా ఎందుకు నా చిన్న పిల్లవాడు ఇప్పుడంటే విత్ టెక్నాలజీ he doesn't need to prick his fingertip, but చిన్నప్పుడు 3 years టైంలో ఎవ్రీ టైం బ్లడ్ షుగర్ చెక్ చేయాలంటే ఈ ఫింగర్ చిన్న 3 సంవత్సరాల బాలుడు ఫింగర్ టిప్స్ మీద 6 times రోజుకి చెక్ చేసేవాళ్ళం. సో అంటే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, సో ప్రీ అండ్ పోస్ట్, సో మూడు పూట్ల దానికి 2 times 6 times మరి అట్లాగా బ్లడ్ షుగర్ చెక్ చేసాం. అండ్ ఇంజెక్షన్స్ పట్టు మీద ఇచ్చేవాళ్ళు విత్ సిరింజ్తో.
మరి మాతో పాటు చిన్న పిల్ల పింకీ గాట్ ట్రైన్డ్, సో షీ యూస్ టు గివ్. మార్చ్లో జ్యోతి ఫస్ట్ టెక్సస్ మూవ్ అయింది, తర్వాత నేను న్యూ జెర్సీలో వర్క్ చేస్తున్నాను. అప్పుడు ఆంటీ టేక్ కేర్ ఆఫ్ బుజ్జి. సమ్ టైమ్స్ నేను 6 o'clockకి జెర్సీ సిటీలో ఉండాలంటే 4 o'clock న్యూయార్క్లో బయలుదేరేవాడిని. 4 o'clockకి వెళ్ళే హడావుల్లో వాడికి చెక్ చేయకుండా వెళ్ళిపోతే అప్పటికప్పుడు పింకీ మిడిల్ స్కూల్లో ఉంది. మిడిల్ స్కూల్కి తను హడావుడికి స్కూల్కి రెడీ అయ్యే టైంలో జ్యోతి టెక్సస్ నుంచి కాల్ చేసి, నువ్వు వీడియో కాలింగ్ చేసి నువ్వు అలా అది చేయాలి, దాన్ని ఇంజెక్ట్ చేయాలి, ఇంత పంపులో ఇంత పెట్టాలి, ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే మిడిల్ స్కూల్ గర్ల్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ బుజ్జి. ఒకవేళ ఆ టైంలో బిగ్ సిస్టర్ లేకపోతే మాకు ఎంత కష్టం అయ్యిందో. సో అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే కొన్ని థింగ్స్ వెంటనే మనం ఆన్సర్ చూస్తాం, కొన్ని థింగ్స్ డిలే అవుతూ ఉంటాయి. మరి డిలే ఈజ్ నాట్ ఏ డినయల్, బట్ అట్లా అని 9 years అయిపోయింది కదా ఇంకా ఇది జరిగే పని కాదని కాదు. నాకు ఐ హ్యావ్ స్టిల్ ఫెయిత్ దట్ హీఈస్ గోయింగ్ టు బి హీల్డ్ మిరాక్యులస్లీ. ఆమేన్, ఆమేన్. దట్ ఈస్ మై ఫెయిత్, దట్ ఈస్ మై wife's faith, that is my Pinky's faith, that is Chandini auntie's faith, and especially Pratik's faith. So every time he prays, Lord, heal me completely so that I can be used as a testimony. And then simple ga వెంటనే miraculous healing చూడకపోయినా మనకి ఆ రోజుకి ఏం కావాలి, బ్లడ్ షుగర్ నార్మల్ రేంజ్ లో ఉండాలి. So at least help me to have a blood sugar, blood glucose within the normal range. సో కాబట్టి థింగ్స్ డిలే అవుతున్న కొద్ది ఏదైనా సరే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, హెల్త్ ఇష్యూయే కాదు, మీకు ఏవో అవసరం ఉంటాయి. మీ అందరికి ఏం ప్రార్థన అవసరం లేవు కదా, అవసరతలు ఉన్నాయి, ప్రార్థన అవసరాలు ఉన్నాయి కదా. సో మరి ఆ ప్రార్థన అవసరతలు అన్ని తీరిపోయినాయా ఒకేసారి, లేదా ఇంకా స్టిల్ ప్రేయర్ చేస్తున్నారా? సో సార్ అది మంచి మంచి పాయింట్ చెప్పారు. ఎందుకంటే నేను వాల్గ్రీన్స్ లోకి వెళ్ళినప్పుడు మనం ఒక టైల్నాల్ ప్యాకెట్ తీసుకున్నాం అనుకో, టక్ మనం స్ప్రింగ్ పుష్ చేస్తుంది, ఒకటి తీయగానే కూడా వస్తుంది. సో మనకి ఒక ప్రేయర్ రిక్వెస్ట్ కి ఆన్సర్ వచ్చేసింది అంటే వెంటనే ఇంకో ప్రేయర్ రిక్వెస్ట్ యాడ్ అవుతుంది. సో ఇంకా ఏదో స్ప్రింగ్ వెనక నుంచి తగ్గుతున్నట్టుగా. సో కాబట్టి మనకి ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటానే ఉంటాయి, మనం వాటి గురించి ప్రార్థన చేస్తూనే ఉంటాము. బట్ మన కాన్ఫిడెన్స్ ఏంటి అంటే డిలే అయినంత మాత్రాన అది దేవుడు ఏమీ చేయట్లేదు అని కాదు. మన టైమింగ్ వేరు, ఆయన టైమింగ్ వేరు, ఇన్ హిస్ టైమ్, రైట్? సో కాబట్టి మరి యొక్క సమయంలో ఈ మాట ద్వారా ఐ వాంట్ టు ఎంకరేజ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఏంటంటే జనరల్గా పీపుల్ కెనాట్ సీ ద మోటివ్స్ బిహైండ్. నేను ఏదైనా మాట్లాడుతున్నాను అంటే సడన్ గా నేను మన రామ్ ప్రసాద్ని, సార్ మీరు రేపు మా ఇంటికి డిన్నర్కి రండి అంటే ఆయన ఆలోచిస్తాడు, సడన్ గా డిన్నర్కి రమ్మంటే ఏదో ప్లాన్ వేసి ఉంటాడు, సర్లే డిన్నర్ టైంలో చెప్తాడేమోలే అని. మనం ఏదైనా ఒక మీటింగ్ పెట్టుకున్నా, ఏదైనా సంథింగ్ అదర్ అందరిని పిలిచినా పీపుల్ విల్ హ్యావ్ సమ్ మోటివ్స్. దాని తర్వాత ఓకే ఏదో చెప్పాలనుకుంటారు. సో పీపుల్ cannot see the motives behind, but God can, and looks at our heart. So we always need to remember that delay is not a denial. So in closing, so the attitude of trust and confidence that the Bible calls belief or faith is not something we can obtain without help. Oh, but without help dwara manam, if we cannot obtain, how can we obtain? That is next Sunday. All right, let's close and then pray. హలో మా తండ్రి, మా పరమ తండ్రి, మా తండ్రి ఇదిగోనైనా మరి యొక్క సమయంలో మేము కొద్దిసేపు మీ యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు. మరి జరగబోయే ఆరాధన అంతట్లో మీ యొక్క సన్నిధిని, మీ యొక్క ప్రసన్నత ఉంచమని, మరి మీరు మాకు చూపించిన ఈ యొక్క కమ్యూనియన్లో మేము పార్టిసిపేట్ చేసి మమ్మల్ని మేము మరి ఆయత్తపరచుకోవటానికి, సిద్ధపరచుకోవటానికి మీకు ఇంకా మేము సమీపంగాను దగ్గరగాను రావడానికి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి కృపను అనుగ్రహించమని, కొద్ది ప్రార్థన విజ్ఞాపనం యొక్క పాసనది చేర్చుకోమని మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన క్రీస్తు పేరట అతి మిక్కిలి ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్.